చినశంకరంపేట మండలం తబిళ్లపల్లిలో బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో పాటు కార్యకర్తలతో సమావేశాన్ని మండల శాఖ అధ్యక్షులు పోగులరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులకు బీజేపీ లెవెల్ ఏజెంట్లు సహకరిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి అందజేసి వాటిని పూర్తి చేసి ఫారాలను సైతం బిఎల్ఓలకు అందించాలన్నారు. ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు రద్దు కావని ఒక్కో వ్యక్తికి 3-4 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని ఒకే చేట ఒకే ఓటు హక్కు ఉండే విధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓట్లు గల్లంతవుతాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ ల దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మకూడదన్నారు. బీజేపీ ప్రతి కార్యకర్త బిఎల్ఓకు సహకరిస్తూ ప్రజలకు అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా వారికి వివరిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసే విధంగా బిఎల్ఓలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షులు పోగులరాజు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాలరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగాధర్ గౌడ్, మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, దశరథం, మండల నాయకులు మూర్తి శంకర్, కర్రోల స్వామి, శివశంకర్, మహేందర్, రమేష్, ఆకులరాజు, ప్రసాద్, బిక్కీ నాయక్, బీజేవైఎం నాయకులు మధు, రాంప్రసాద్, గోపాల్, శివ, సతీష్, నర్సింగ్లు, నాగరాజు పాల్గొన్నారు. కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించబడింది. ముఖ్యంగా చర్చించవలసిన అంశాలు, మరి ఇంతవరకు ఏం పనులు చేసినాం, బీజేపీ పార్టీ భవిష్యత్తులో ఏం చేయాలనేది ఒక కార్యనిర్ధారణ చేసుకోవడం కానీ ఈరోజు మండల సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు మనకు ఎస్ఐఆర్ పైన మరి బూత్ బిఎల్ఏ 2లను ప్రతి గ్రామంలో ఒక బూత్కు ఒక బిఎల్ఏ 2ను వేయడం జరిగింది. ఈ బూత్లో ఉన్న బిఎల్ఏ 2లు అందరూ కూడా తమ తమ బూత్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిరా ఇవ్వలేదా ఒకసారి బిఎల్ఓలతో తెలుసుకొని, మరి వాళ్ళు ఇచ్చినట్టయితే ఫామ్స్ ఎలా నింపాలి, మరి వాళ్ళ అడ్రస్ ఏంటిది, వారికి ఒక పాస్పోర్టు, ఇవన్నీ కూడా తెలియపరిచి ఆ ఫామ్స్ నింపే బాధ్యత అంతా కూడా మా బిఎల్ఏ 2ల పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఈ విలేజ్లో ఒక బూత్ ఉన్నదంటే ఆ బూత్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగించాలి. మరి కొత్తగా ఓటర్ నమోదు 18 సంవత్సరాలు నిండిన వారికి ఏ విధంగా మరి ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టాలి. అదేవిధంగా చాలామంది మనం చూస్తున్నాము, హైదరాబాద్లో ఒక్క ఓటు, కరీంనగర్లో ఒక్క ఓటు, ఈ యొక్క శంకరంపేటలో ఒక ఓటు, ఈ విలేజ్లో ఒక ఓటు అన్నట్టుగా 3-4 ఓట్లు ఒక్కొక్క మరి ఓటర్కు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నియంత్రణ చేయడం కోసమే మరి 2002 ప్రకారంగా 2002 ఓటరు ఆధారంగా తీసుకొని ఈ యొక్క కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కనుక దీనికి ప్రతి ఓటర్ కూడా సహకరించి ప్రతి ఓటర్ కూడా ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో దగ్గర పెట్టుకొని వారికి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతుందో అది మరి పూర్తిగా ఫిలప్ చేసి మళ్ళీ బిఎల్ఓకు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. దానిపైననే ఈరోజు మరి ప్రెసిడెంట్ రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ ప్రక్రియ పైనే మేము పూర్తి చర్చ చేయడం జరిగింది. మా బిఎల్ఏ 2లు కూడా అందరూ కూడా మేము తిరుగుతున్నాం, ఓటర్ల దగ్గర తిరుగుతున్నాము. ఆల్రెడీ అందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ వచ్చినాయి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేము ఇంకా కూడా ఊళ్ళో తిరిగి అడుగుతున్నాము. నింపని వాళ్ళకు కూడా సహకరిస్తూ అన్నీ కూడా నింపుతున్నామని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క కొత్త ఓటరు నమోదు ప్రక్రియ ఏదైతుందో దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్తకు పిలుపునిస్తూ మరి దీన్ని విజయవంతం చేసి మరి ఉన్న 2 పార్టీలు మాకు ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కంటే వాళ్ళకంటే ఎక్కువ ముందుగా మేము చొరవ తీసుకొని బాగా పనిచేయాలని చెప్పి మా బిఎల్ఏ 2లకు చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఒక దుష్ప్రచారం చేస్తుంది. ముస్లింల ఓట్లు పోతాయని చెప్పి మరి అట్లనే క్రిస్టియన్స్ ఓట్లు పోతాయని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఏమి పోవు. ఇంతకుముందు 4 జాగాల్లో ఓటు ఉంటే ఇప్పుడు ఒకటే జాగాలో ఓటు ఉంటుంది. ఓటర్ మహాశయులకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటిది అనంటే, మీరు ఎక్కడనన్నా ఒక్క చోటనే ఓటు నమోదు చేసుకోండి. 2 జాగాల్లో చేసుకున్నట్టయితే మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాన్ని గుర్తిస్తుంది. ఏదో ఒక్క చోటనే
మరి మీకు ఓటు హక్కు కల్పిస్తుంది. కాబట్టి మనం అత్యాశకు పోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఒకటే ఓటు కలిగి ఉండాలి. కాబట్టి మనమందరం కూడా ఈ ఓటు హక్కు మరి ఈ యొక్క ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పి తెలియదు.